ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ ఇటా నువ్వు నవ్వేశావు. నేనేం నవ్వలేదు. నవ్వకపోతే పల్లికిలించావా? నేను నీతో మాట్లాడను. చూడు శివ, నీకీ పెళ్లి ఇష్టం లేదని తెలిసినా నేనేం చేయలేకపోతున్నాను. సొంత భావనయుండి కూడా మరదలికి సాయం చేయలేకపోతున్నాడు అన్న కోపం నీకుండొచ్చు. కానీ కొన్ని జరగాలంటే ఇంకొన్ని జరిపించాలి. ఇందులో నా స్వార్థం ఉందని నువ్వు అనుకున్నా నేనేం ఫీల్ అవును. నిన్ను క్షమించమని అడగడానికి నేను మొహమాట పడను. హలో, నా పెళ్లి సంగతి నేను చూసుకోగలను. ముందు నీ చెల్లికి ఆ పెళ్లి ఇష్టం ఉందో లేదో కనుక్కోమన్నాను. అడిగావా? అడిగాను. చిన్నప్పటి నుంచి దేవాబావ అంటే నాకు ఇష్టం, ఇలాంటి ప్రశ్న నువ్వు నన్ను అడుగుతావు అనుకోలేదన్నయ్య అని తిరిగి నన్నే అడిగింది. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరు. వాళ్ళు రైట్ అంటే రాంగ్, రాంగ్ అంటే రైట్. నువ్వు కూడా అంతేనా? అరే, అర్థం చేసుకోవెందుకు? కండబలం ఉండడం కాదు, కాస్త బుద్ధి బలం కూడా ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో ఆలోచించుకుని అడగాలి. ఆహా, నాది కండబలం, నీది బుద్ధి బలమా? ఏది గెలుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? చెప్పు. నేనేం చేశాను? మా చేత చెప్పించుకోవడం ఎందుకు గానీ బాబు, ఇందాక మాకు చూపించిన ఫోటోలు ఓ పాలి మా అమ్మాయికి కూడా చూపించు.
ఏదైనా గొడవ ఉంటే ఆ గంగా నా మీద దూకుతాడు, కానీ ఇట్ట నీ మీద కూడా దూకుతాడనుకోలే. అలా అని నేనంట్లా, వీళ్ళు అంటున్నారు. దానికి సమాధానంగా ఏమంటావు? ఈ కొండ ముచ్చుగాడు ఫోటోలు తీసినట్టున్నాడు. థ్యాంక్స్ రా, చాలా మంచి పని చేశావు. ప్రూఫ్స్ కూడా ఉన్నాయని నువ్వు బిల్డప్ కొట్టుంటావు. ఈ దెబ్బతో నా పెళ్లి ఆగిపోవాలి. శ్రీవల్లిని కూడా కాపాడుకున్న దాన్ని అవుతాను. ఇంకేం చెప్తుంది నాన్న? అలా సైలెంట్గా ఉన్నప్పుడే అర్థం అవుతుంది కదా. చెప్తానన్నయ్య. నేనెందుకు నోరు మూసుకొని ఉండాలి? రోప్ గేమ్ ఆడాము, కింద పడ్డాము, అంతేకాని ఒకరి మీద ఒకరు కావాలనేం పడలేదే. దాన్ని ఫోటోలు తీసి మీ దగ్గర మొత్తుకుంటే నేనేం చేయగలను? మేం మొత్తుకున్నట్టు కనిపిస్తుందా నీకు? ఇప్పుడే ఈ పిల్ల ఇంత గడసగా ఉంటే రేపు పొద్దున ఏం కాపురం చేస్తుంది? ఈ పెళ్లి వద్దురా అంటే వీడి పిల్ల నచ్చిందని నా ప్రాణాలు తీస్తున్నాడు. నచ్చింది నచ్చింది అని మీకు చెప్పడం, ఇట్టా చేస్తే నచ్చలేదని మాకు చెప్పడం, ఈ అవ్వారం ఏమీ బాలే. అవును పెదనాన్నా, నన్ను ఎన్నిసార్లు అనుమానించేటప్పుడు ఇలాంటి వాడిని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ఇంత డైరెక్ట్ గా చెప్తున్నప్పుడు మనమెందుకురా సిగ్గు లేకుండా ఉండాలి? పద. అమ్మయ్యా. నాన్న, వాళ్ళు వెళ్ళిపోతుంటే నువ్వేం మాట్లాడటం లేదేంటి? ఎందుకు పోతారా? ఇంకొక 2 కోట్లు కట్నం ఎక్కువిద్దాం. 2 కోట్ల? పోయేదేముంది? ఓహో, ఏంటండి ఆగిపోయారు? అన్నయ్య గారు ఏదో అంటున్నారు కదా. ఏదో 2 కోట్లు ఎక్కువిస్తానంటున్నారు. అది వినపడి డబ్బు కోసం చేసుకుంటున్నారా? మీకు ఆడపిల్ల అక్కర్లేదా? కాసులు కావాలి అంతేనా? శివ, అలా మాట్లాడకూడదు. నువ్వు తప్పు చేయకపోయినా జరిగింది పొరపాటని సరిదిద్దుకోవాలి తప్పించి ఆడపిల్ల గొంతు పెంచకూడదు. మనం మౌనంగా ఉంటే నా గొంతు నొక్కేస్తారు. అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నాం కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.